హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ మాస్ జాతర. రవితేజ హీరోగా, రైటర్ భాను భోగవరపు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ తీసిన సినిమా ఇది. ఈ సినిమా సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషనల్ కాంటెంట్ కానీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసాయి. సో సినిమా ఎలా ఉందనేది డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా, రవితేజ మార్క్ కమర్షియల్ సినిమా. సో రవితేజ ఏవైతే మనం యాంటిక్స్ ఉంటాయో, అంటే అతని అల్లరితనం గానీ, లేదంటే నాటుగా మాట్లాడడం గానీ, లేదంటే కొన్ని రెస్పాన్సెస్ ఉంటాయి. హెడ్ టర్న్స్ ఉంటాయి కదా! ఇలాంటివన్నీ మాస్ మూమెంట్స్, రవితేజ మార్క్ మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చాలా రీక్రియేషన్స్ కూడా ఉన్నాయి. లైక్ 'వెంకీలో' జాన్ గ్రిషమ్ అంటే ఆల్రెడీ ట్రైలర్‌లో కూడా కనబడింది కదా! సో అలాంటి కైండ్ ఆఫ్ అండ్ 'నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' కైండ్ ఆఫ్ ఒక చిన్న రీక్రియేషన్. సో ఇవన్నీ ఆ రవితేజ మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి సినిమాలో. అలాగే ఒక కమర్షియల్ పాట్ బాయిలర్‌కి కావాల్సిన అన్ని అంశాలున్నాయి. అంటే ఒక ప్రాపర్ విలన్, ఒక గ్లామరస్ హీరోయిన్, దానికంటూ ఒక కోర్ పాయింట్, ఇవన్నిట్లికి కొన్ని క్యారెక్టర్స్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాస్ జాతర అనేది ఇట్ వోంట్ ఎంగేజ్ యూ కంప్లీట్‌లీ. సో దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు డైరెక్టర్ భాను భోగవరపు, సో తను అంతకుముందు రైటర్ కదా! సో రైటర్‌గా అతనికి హీ హ్యాడ్ సో మెనీ థాట్స్. అంటే ఓకే, ఇలాంటి సీక్వెన్సెస్ ఉండాలి, ఇలాగ దానికి ఒక ట్విస్ట్ రావాలి, ఇలాగ ఒక క్యారెక్టర్ టర్న్ అవ్వాలి, లేదంటే ఇలాగ ఒక సీక్వెన్స్ రావాలి అని చాలా థాట్ ప్రాసెస్ అయితే చాలా ఉన్నాయి. ఐడియాస్ చాలా ఉన్నాయి. కానీ ఈ ఐడియాస్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో అతను కొంచెం తడబడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆర్ సీక్వెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్‌లో మొత్తం ఊరి జనం అందరితో కూడా ఫైట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది ఐడియా పరంగా క్రేజీ థింగ్. ఎందుకంటే ఒక ఊరు మొత్తాన పోలీసోడు కొట్టడం అనేది గానీ, లేదంటే ఆ ఫైట్ అనేది గానీ, అది ఒక మంచి మాస్ మసాలా థింగ్ అది. కానీ అది ఎగ్జిక్యూషన్‌లో అంత ఫీల్ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే రాజేంద్ర ప్రసాద్‌కి ఇచ్చిన ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఉందో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అవ్వాల్సిన థింగ్. సో అది కూడా ఎగ్జిక్యూషన్ లెవెల్‌లోనే అది ఫెయిల్ అయింది. అలాగే సినిమాలో ఇంకా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన మాస్ పోస్టర్ ఉంటుంది కదా! లైక్ రవితేజ కూర్చొని భోంచేసే కైండ్ ఆఫ్ పోస్టర్ అది. సో ఆ సీన్ కూడా చాలా బావుంటుంది. అంటే రవితేజ వచ్చి ఒక విలన్ ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఒక మంచి విందు భోజనంలా చేస్తా ఉంటాడనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఐడియాస్ బావున్నాయి. కాకపోతే ఆ ఐడియాస్ అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడంలో భానుభాగ వరకు తడబడ్డాడు. సో అందువల్ల ఈ ఐడియా పరంగా బావుండి, సీన్ పరంగా బావున్న సినిమా అంతా కూడా ఒక ఫుల్ లెంగ్త్ ఫిల్మ్‌లా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సో అదర్ దాన్ ద టెక్నికాలిటీస్ అయితే వర్ డీసెంట్. సినిమాటోగ్రఫీ వర్క్ ఇంకాస్త కొంచెం స్టైలిష్‌గా ఉండాలనిపించింది. ఎందుకంటే మాస్ కమర్షియల్ సినిమా అనేది కొంచెం స్టైలైజ్డ్ సినిమాగా మారుతుంది. బికాస్ ఆఫ్ ఈవెన్ 'సితారాలో' వచ్చిన ప్రీవియస్ ఫిల్మ్సే కావచ్చు, 'డాకు మహారాజ్' గాని ఇవన్నీ. సో వి హావ్ సీన్ ఓకే, కమర్షియల్ సినిమాని ఇంత స్టైలిష్‌గా తీయొచ్చా? ఇంత ప్రాపర్ సినిమాటోగ్రఫీ వర్క్‌తో, ఇంత డీఐతో ఇలా తీయొచ్చా? లేదంటే ఇలా ఎంగేజ్ చేయొచ్చా? అనే కైండ్ ఆఫ్ ఒక ఎగ్జాంపులరీ వర్క్ సెట్ చేసింది కూడా 'సితార' బ్రాండే. సో ఆబ్వియస్‌గా ఆ బ్రాండ్ నుంచి వస్తున్న ఒక సినిమా అంటే అదే స్థాయి, లేదంటే అంతకు మించిన స్థాయి అవుట్‌పుట్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ, అంతకు మించి బిలో పార్ కంటెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయం కదా! సో సినిమాటోగ్రఫీ ఆ మార్క్‌నైతే అందుకోలేకపోయింది. అలాగే బీమ్స్ వర్క్ కూడా. సో సాంగ్స్ బావున్నాయి. సాంగ్స్ వర్ ఎంగేజింగ్. దో ఆ ప్లేస్‌మెంట్ అనేది కొంచెం ఫోర్స్‌గా అనిపిస్తుంది. అంటే ఒక ఫైటు సాంగ్, ఫైటు సాంగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఒక సేవియర్ మూమెంట్ తర్వాత సాంగ్, ఒక ఫైట్ తర్వాత సాంగ్, ఒక జోక్ సీక్వెన్స్ తర్వాత సాంగ్, ఇట్లా ప్లేస్‌మెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు గానీ, బట్ సాంగ్స్ అయితే డీసెంట్ ఎనఫ్. అంటే హమ్ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. అయితే బీజీఎంకొచ్చేటప్పటికి ఇక్కడ బీమ్స్ వాంటెడ్ టు బి తమన్. సో అక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఆ తమన్ మ్యూజిక్ అనేది ఎంత లౌడ్‌గా ఉన్నా కూడా ఇట్ విల్ హావ్ దట్ థంపింగ్ ఎక్స్‌పీరియన్స్. సో అక్కడేంటంటే ఆ యూఫోరియా క్రియేట్ చేస్తాడు తమన్. అంటే ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుందంటే, ఆ కొట్టుడికి ఎలా ఉంటదంటే 'కలేజా'లో మహేష్ బాబు అంటాడు కదా! "నువ్వు ఎందుకు అరుస్తున్నావో తెలియట్లేదు, నేను ఎందుకు కొడుతున్నానో తెలియట్లేదు" అన్నట్లుగా. సో ఆ రేంజ్ ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాడు తమన్. బట్ బీమ్స్ అదే కైండ్ ఆఫ్ లిరిక్స్‌తో, అదే కైండ్ ఆఫ్ దీంతో క్రియేట్ చేద్దాం అనుకున్న థింగ్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదనమాట. అలాగే ఆ ఇంగ్లీష్ లిరిక్స్ గాని, లేదంటే తెలుగు లిరిక్స్ గాని, 'వీరభద్ర' అనే ఒక కైండ్ ఆఫ్ లిరిక్స్ గాని, ఇవన్నీ కూడా ఎందుకో సింక్ అవ్వలేదనమాట ప్రాపర్‌గా. అండ్ ఆ యూఫోరియాని ఎంజాయ్ చేయలేం. ఆ హైని ఫీల్ అవ్వలేం. సో బీమ్స్ ఆ బీజీఎం విషయంలో మాత్రం ఇంకాస్త ప్రాపర్‌గా వర్క్ చేసి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే తనకు దొరికిన ఒక మాస్ ఫిల్మ్ అనమాట. సో ఆ విషయంలో బీమ్స్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండుంటే గనక ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా ఇంకొంచెం ప్రాపర్‌గా ఎలివేట్ అయ్యేవి. సో మిగతా సీన్స్ పక్కన పెడితే ఒక్క ఫైట్ సీక్వెన్స్‌కి మాత్రం, అంటే మనకి ట్రైలర్‌లో చూపించారు కదా! ఒక లేడీ రవితేజని చంపడానికి వస్తున్నట్టుగా దూకుతా ఉంటారు కదా! ఆ ఒక్క సీక్వెన్స్‌లో మాత్రం బీజీఎం వాస్ గుడ్. సో అంటే ఇలా రిపిటీటివ్ బీజీఎం లేకుండా అది కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాడు. సో అది మాత్రం బావుంది. సో అదర్ దాన్ దిస్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లైక్ ప్రొడక్షన్ గాని, కాస్ట్యూమ్స్ గాని, ఆర్ట్ డిపార్ట్మెంట్ గాని, వీళ్ళందరూ కూడా డిడ్ ఏ డీసెంట్ జాబ్. అండ్ కొన్ని సీన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌ని చూస్తే ఎంత ఖర్చు పెట్టారా అనిపిస్తుందన్నమాట. అంటే జాతర సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఆ 'ఓలే ఓలే' సాంగ్ పిక్చరైజేషన్ కావచ్చు. లిటరల్లీ ఆన్ స్క్రీన్ ఒక 200, 300 మంది కనిపిస్తా ఉంటారు జనాలు. అలాగే ఆ ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ గాని, ఇలాగ చాలా సీక్వెన్సెస్‌లో 'సితార' మార్క్ గ్రాండియర్ కనిపిస్తుంది. అంటే లిటరల్లీ ఒక 200, 300 మెంబర్స్ ఆన్ స్క్రీన్ కనబడుతున్నారంటే ఆ షూట్ ఎన్ని రోజులు చేసి ఉంటారు. దానికి ఎంత ప్రొడక్షన్ కాస్ట్ అయ్యి ఉంటది. సో ఖచ్చితంగా నాగవంశీ అయితే ఎక్కడా కూడా రాజీ పడలేదు. హి స్పెంట్
విచ్ వాజ్ నీడెడ్ ఫర్ ఎ రవితేజ రేంజ్ ఫిలిం. సో రవితేజ తర్వాత ఇంకొక చెప్పుకోదగ్గ మంచి పర్ఫార్మెన్స్ ఈజ్ ఫ్రమ్ నవీన్ చంద్ర. అంటే నవీన్ చంద్రని చాలా ఇలా విలన్ రోల్స్లో చూసాము, పవర్ఫుల్ విలన్ ఇట్లా కైండ్ ఆఫ్ చూసాము, బట్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సినారియో. అయితే ఆ గెటప్ ఇదంతా కూడా బాగుంది కానీ ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఆ ఫైట్స్లో కానీ లేదంటే ఆ రేజ్ చూపించడంలో కానీ ఇవన్నింటిలో కూడా నవీన్ చంద్ర డిడ్ డీసెంట్ జాబ్. అండ్ శ్రీలీల ఎప్పట్లాగే మోస్ట్లీ డాన్సెస్కి మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ కొంచెం ఆ అమ్మాయికి ఒక క్యారెక్టర్ టర్న్ ఓవర్ లాగా ట్రై చేశారు కానీ అది డెంట్ వర్క్ వెల్. సో శ్రీలీలకి పెట్టి టైట్ క్లోజ్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అవాయిడ్ చేయాల్సింది. సో నరేష్ అండ్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, దే హ్యాస్ వెరీ లిమిటెడ్ సీన్స్. అది కొంచెం క్రింజ్ సీన్స్లో అనిపిస్తాయి, బట్ it might work for few set of audience as well. So finally చెప్పాలంటే మాస్ జాతర ఈజ్ యువర్ రెగ్యులర్ పాట్ బాయిలర్ ఫిలిం. సో ఐదర్ మీకు కంప్లీట్గా నచ్చుతుంది, లేదు అంటే కనుక ఇట్ విల్ ఎంగేజ్ యూ విత్ సమ్ డీసెంట్ మాస్ మూమెంట్స్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.